పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెను తప్పించి ఆ ప్లేస్ లో యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రీ తీసుకున్న సంగతి తెలిసిందే. తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడంతో భారీ లెవెల్లో డబ్బులు నిర్మాతలకి ఆదా అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇంకా ఫ్యాషనేటెడ్ గా వర్క్ చేసే ఫీమేల్ దక్కినట్లు అయిందని మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. యానిమల్ సినిమాతో తృప్తికి సందీప్ రెడ్డి ఇలాంటి లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన ఫీమేల్ లీడ్ తో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అర్జున్ రెడ్డి లాంటి ఒక రగ్గడ్ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వైద్యుడి పాత్రని ఎంపిక చేయడంలోనే సందీప్ వంగ చాతుర్యం బయటపడింది. తండ్రితో ఘర్షణ పడే యువకుడిని హీరోగా చూపించి యానిమల్ ని పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ గా మలిచాడు. ఇది కూడా సందీప్ వంగ గట్స్ ని ఆవిష్కరించింది. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ గా ప్రభాస్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. తన కథానాయికల ఎంపిక విషయంలోనూ అతడు అలానే ఆలోచిస్తాడు. ఇప్పుడు దీపికా పదుకొనే స్థానంలో తృప్తి దిమ్రీ లాంటి ఒక రైజింగ్ బ్యూటీని స్పిరిట్ కోసం ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అది కూడా ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన తృప్తి దిమ్రీ అవకాశం రావడం అనేది షాక్ కి గురి చేసింది. ప్రభాస్ స్టార్ డమ్ కి ఈ బ్యూటీ సరితూగుతుందా అనే సందేహం కూడా వ్యక్తమైంది. అయితే సందీప్ వంగ స్టార్లను తయారు చేయగల నిపుణుడు. అతడు మాత్రమే తృప్తి టాలెంట్ ని తెలివిగా సరైన టైమింగ్ తో బయటకు తీయగలడు. ఈ రోజు తృప్తి దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదగడానికి అతడే కారణం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. దీపికా పదుకొనే నుంచి మరికొంతమంది బ్యూటీల పేర్లు చక్కలు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ తృప్తి దిమ్రీ ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాకి సంబంధించిన అన్ని భాషల్లో ఆమె పేరుతో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో సందీప్ వంగ రూపొందించిన యానిమల్ సినిమాలో తృప్తి గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. నటించింది కాసేపే అయినా ఒక్కసారిగా ఇండియా దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన మెయిన్ హీరోయిన్ గా ఆమె ఎంపిక కావడంతో ఆమె కెరీర్ కి ఇది మైలురాయిలుగా నిలిచే అవకాశం అయితే ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం పోలీస్ రోల్ చేయడం సందీప్ వంగ స్క్రిప్ట్ ప్లే తృప్తి దిమ్రీ చెత కావడం ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 2025 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో 9 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ స్థాయిలో విడుదల కానున్న తొలి తెలుగు సినిమాల్లో స్పిరిట్ ఒకటిగా నిలవనుంది. ఈ భారీ రిలీజ్ ప్లాన్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కొరియన్ నటుడు డాన్ ని నటిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమా కొరియన్ భాషలో కూడా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో విలన్ గా డాన్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. డాన్ లీ ఎంట్రీతో స్పిరిట్ అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.